ఒక స్టేట్ సీఎం అయి ఉండి దట్టు ఒక ఉమెన్ అయి ఉండి అలా ఒక ఆడపిల్ల 8 గంటలకు బయట తిరిగినా సేఫ్టీ అనేది లేకుండా తయారైంది సమాజం. వెస్ట్ బెంగాల్ లో జరగడం అనేది ఇదే మొదటిసారి ఏం కాదు. ఇలాంటి చెత్త వెస్ట్ బెంగాల్ దుర్గాపూర్ లో ప్రైవేట్ కాలేజీలో ఎంబీబీఎస్ అవుతున్న 20 years గల అమ్మాయిని గ్యాంగ్ రేప్ చేశారు. ఈ ప్రెషర్ తట్టుకోలేక వాళ్ళ తండ్రి ఎవరైతే ఉన్నారో మమ్మల్ని వదిలేయండి, మా అమ్మాయిని నడవలేని పరిస్థితిలో ఉంది, మేము ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతామని సీఎం గారికి మీడియా ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నారు. లాస్ట్ August 9th ఇదే వెస్ట్ బెంగాల్ లో ఆర్జే ఇన్సిడెంట్, మీకు ఇది గుర్తుండే ఉంటుంది. ఈ న్యూస్ ఇండియా మొత్తం చాలా సెన్సేషన్ అయింది. లాస్ట్ మంత్ చిత్తూరులో కూడా ఇదే విధంగా ఒక మైనర్ అమ్మాయిని గ్యాంగ్ రేప్ చేశారు. దాని గురించి మనం వీడియో కూడా చేసాం. ఇలా మంత్కో గ్యాంగ్ రేపు, మిస్సింగ్ లాంటివి జరుగుతూ ఉంటే దేశం అనేది ఎలా బాగుపడుతుంది? ఆడపిల్లలు లైఫ్ లో ఏదో సాధించాలనే పట్టుదలతో ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా తన కాళ్ళ మీద నిలబడాలని పేరెంట్స్ ని సొంత ఊరిని వదిలిపెట్టి వేరే స్టేట్ కో లేదా వేరే సిటీకో చదువుకోవడం లేదా జాబ్ చేయడమో చేస్తుంటే ఇలాంటి చెత్త తెలియకుండా బలిసి కొట్టుకుంటూ ఇలాంటి పనులు చేస్తున్నారు. ఒక స్టేట్ కి సీఎం అయి ఉండి దట్టు ఒక ఉమెన్ అయి ఉండి అలా రాంగ్ స్టేట్మెంట్ ఇవ్వడం ఎంత వరకు న్యాయం? వీటన్నిటి గురించి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఒక మనిషిగా ఈ సొసైటీలో మన చుట్టూ ఏం జరుగుతుందని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండ్ మన బాధ్యత కూడా అది. ఇలాంటి విషయాలు మాట్లాడడానికి ఒక మంచి చాలానే డేర్ కావాలి. ఆ డేర్ తో మాట్లాడడానికి నాకు కావాల్సింది ఒకే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఓకే ఇంతకు అసలు ఏం జరిగిందంటే, ఒడిశాకి చెందిన 20 years గల ఒక అమ్మాయి ఎంబీబీఎస్ అవుతుంది వెస్ట్ బెంగాల్ దుర్గాపూర్ ఒక ప్రైవేట్ కాలేజ్. ఫ్రైడే అంటే October 10th నైట్ ఫుడ్ తినడానికి ఒక మెయిల్ ఫ్రెండ్ తో బయటికి వెళ్ళింది. ఆ చుట్టుపక్కల డాబాలు ఉన్నాయి, సో ఆ డాబాకి ఫుడ్ తినడానికి వెళ్ళింది 7:10 to 7:20 ఆ టైంలో. ఫుడ్ తిని కంప్లీట్ చేసుకొని తిరిగి వస్తుండగా ఎవరో అన్నోన్ పర్సన్స్ ఫాలో అవుతున్నారని వీళ్ళకి అనిపించింది. కొంచెం భయపడ్డారు. అదే భయంతో కాలేజ్ గేట్ కి 1 kilometer ముందు వరకే రాగలిగారు వీళ్ళు. అంటే కాలేజ్ గేట్ కి జస్ట్ 1 kilometer ముందే వీళ్ళు అక్కడే ఆగిపోయారు. ఆ ప్లేస్ మొత్తం చీకటిగా ఉంటది, స్ట్రీట్ లైట్స్ కూడా లేని పరిస్థితి. ఆ రోడ్ లో మొత్తం అడవిలా ఉంటుంది లైట్ గా. ఇక్కడ మళ్ళీ 2 విధాలుగా జరిగాయని మీడియా వాళ్ళు చెప్తున్నారు. ఒకటి ఏంటంటే, ఆ చీకటి ప్లేస్ ఏదైతే ఉందో అక్కడికి వచ్చాక మెయిల్ ఫ్రెండ్ ఎవడైతే ఉన్నాడో వాళ్ళని ఫాలో అవుతున్న వాళ్ళని చూసి ఆ అమ్మాయిని ఒక్కదాన్ని వదిలేసి పారిపోయాడని చెప్తున్నారు. సెకండ్ ఏంటంటే, ఆ మెయిల్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నాడో నాకు వేరే పని ఉందని చెప్పి ఆ అమ్మాయిని అక్కడ ఒంటరిగా వదిలేసి వెళ్లిపోయాడు అనే ఇంకో కోణంలో చెప్తున్నారు. ఈ 2 విషయాల్లో నిజం ఏదైనా అవనివ్వండి, నిన్ను నమ్మి వచ్చిన ఒక ఆడపిల్లని అంత భయంకరమైన ప్లేస్ లో వదిలేసి వెళ్ళడం ఎంత వరకు న్యాయం? అది కూడా మొత్తం చీకటి, స్ట్రీట్ లైట్స్ కూడా లేవు ఆ ప్లేస్ లో. అట్లాంటి ఒక ప్లేస్ లో ఒక ఆడపిల్లని వదిలేసి వెళ్ళడం కరెక్ట్ కాదు అసలు. అందులోనూ ఆ టైంలో అలాంటి చీకటి ప్లేస్ లో బయటికి వచ్చిందంటే నిన్ను నమ్మే కదా. అలా నమ్మి వచ్చిన ఒక అమ్మాయిని చిన్న చీకటిలో అలాంటి ఒక భయంకరమైన ప్రదేశంలో వదిలేయటం ఏంట్రా? అది ఎవరా నువ్వు? అదే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఆ పరిస్థితుల్లో ఉంటే వదిలేస్తావా నువ్వు? లేదు కదా. మరి ఒక ఆడపిల్లని ఎందుకు వదిలేస్తావు బ్రో ఆ పరిస్థితుల్లో? అతను పారిపోయిన తర్వాత ఆ అమ్మాయిని ఒక చోటుకు తీసుకెళ్లి రేప్ చేసి మొబైల్ మనీ మొత్తం తీసుకొని ఎవరికైనా చెప్తే చంపేస్తామని బెదిరించి పారిపోయేవాళ్ళు. అమ్మాయి అన్కాన్షియస్ అయ్యి నైట్ అంతా అక్కడే ఉంటే ఎర్లీ మార్నింగ్ వచ్చి అమ్మాయిని తీసుకెళ్లారు అండ్ పక్కనే ఉన్న ప్రైవేట్ హాస్పిటల్ లో జాయిన్ చేశారు. దీని గురించి వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ గారు ఏమన్నారంటే, మిడ్ నైట్ ఒక ఆడపిల్లకి బయట ఏం పని? కాలేజ్ మేనేజ్మెంట్ ఒక ఆడపిల్ల బయటికి వెళ్తుంటే ఏం చేస్తున్నారు? మీడియాలో ప్రశ్నించారు ఆవిడ. Responsibility. How they came out in the night at 12:30. They should not be allowed to come out in the outside. సీఎం బెనర్జీ గారు చెప్పిన మాటల్లో కొన్ని తప్పులు ఉన్నాయని ప్రతి ఒక్కరికి తెలుసు. ఆ అమ్మాయి బయటకు వచ్చింది 7 to 7:30. ఆలో బయటకు వస్తే మిడ్ నైట్ వస్తారు ఏంటని ప్రతి ఒక్కరు క్వశ్చన్ చేస్తున్నారు ఆవిడ. నాకు కూడా అర్థం కాదు. 10 అయితే ఏంటి, 11 అయితే ఏంటి, 12 అయితే ఒక ఆడపిల్ల స్వతంత్రంగా బయట తిరగడానికి కూడా స్వేచ్ఛ లేదు. ఎనీహౌ సీఎం మమత గారు అలా మాట్లాడడానికి దాని వెనుకున్న రీజన్ ఏంటంటే, సీఎం గారికి నాకు తెలిసి ఆమెకు ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలియదు. ఎవరో ఏదో ఒకలా చెప్పుంటారు, ఆవిడ ఇంకోలా అర్థం చేసుకుని ఆవిడకి సరైన ఇన్ఫర్మేషన్ లేకపోవడం వల్లే అలా మిడ్ నైట్ అనే వర్డ్ వాడారు. సో పోలీసులు ఆ క్రిమినల్స్ పట్టుకున్నారు, అరెస్ట్ చేశారు, ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేశారు. అండ్ ఆ అమ్మాయితో కలిసి బయటికి వెళ్ళిన ఎవరైతే మెయిన్ ఫ్రెండ్ ఉన్నారో అతని మీద కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది. ఇంకా జడ్జిమెంట్ అంటారా, 3 months కో 4 months కో వస్తుంది. ఒక అమ్మాయి కనిపిస్తే రేప్ చెయ్యాలని అంత ధైర్యంగా వాళ్ళు చేస్తుంటే అలా చేసిన వాళ్ళని 3 months కో 4 months తర్వాత శిక్ష వేస్తున్నారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఆర్జీ కార్ మెడికల్ ఇన్సిడెంట్. ఆ అమ్మాయిని ఘోరంగా రేప్ చేసి మర్డర్ చేస్తే 164 days తర్వాత 50,000 ఫైన్, యావజ్జీవ కారాగార శిక్ష విధించడం జరిగింది. 164 రోజుల తర్వాత ఘోరంగా రేప్ చేసి మర్డర్ చేసి చంపేస్తేనే 164 days తర్వాత ఇచ్చిన జడ్జిమెంట్. అది కూడా ఒక సెన్సేషన్ న్యూస్. ఇండియా మొత్తం షేక్ అయింది అట్లా. आरजीकर मेडिकल कॉलेज रेप केस में प्राइम अक्यूज దానికి అన్ని డేస్ పడితే దీనికి ఎన్ని డేస్ పడుతుందో నాకైతే తెలియదు. సో దీని గురించి ది ఆల్ఫా మ్యాన్ ఏం చెప్తుందంటే, ఇలాంటి దారుణాలు జరగకుండా ఉండాలని ఎంత బలంగా అనుకున్నప్పటికీ ఇలాంటి మృగాలు ఎక్కడోకక్కడ పుడుతూనే ఉన్నారు. అయినప్పటికీ ఇలాంటి దారుణాలు, ఇలాంటి అన్యాయాలు ఇక మీదట అయినా జరగకుండా ఉండాలని మనస్ఫూర్తిగా గట్టిగా కోరుకుందాం. ఈ థాట్స్ ప్రతి ఒక్కరికి రావాలని, దీని గురించి ప్రతి ఒక్కరికి అవేర్నెస్ తీసుకురావాలంటే వీలైనంత వారికి ఈ వీడియో షేర్ చేయండి. జై హింద్.